పాలకూర అంటే ఇష్టం లేని వాళ్ళు పాలకూరతోటి ఇలా చేసుకోండి. ఇక నేను పాలకూర పకోడీ అయితే చేస్తున్నాను. పాలకూర తింటే గుండె జబ్బులకు చాలా దూరంగా ఉండొచ్చు. పాలకూరను ఎముకలకి ఏదైనా వీక్‌నెస్ ఉంటే ఎముకలు గూడా చాలా స్ట్రాంగ్‌గా తయారవుతాయి. సో, అలా పాలకూరని ఎన్ని రకాలుగైనా తీసుకోవచ్చు. అందులో ఇదొకటనమాట. ఇక నేను శనగపిండి తీసుకున్నాను. అలాగే ఓ పెద్ద కట్ట పాలకూర గూడా తీసుకున్నాను. దాంట్లోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మనం స్పైసీ‌కి తగ్గట్టు గూడా సాల్టు అండ్ కొంచెం కారం గూడా వేసుకున్నాను. పాలకూరకి తినలేని వాళ్ళు ఎవరైనా సరే, చిన్న పిల్లలు ఇంట్లో తినరు గదా! వాళ్ళకి ఖచ్చితంగా ఏదో ఒక విధంగా పాలకూర అనేది తినిపించాలి. రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఇలా తట్టుకునే శక్తి పాలకూరలో గూడా చాలా ఉంటాయి. క్యాన్సర్‌కి గూడా పాలకూర తినటం చాలా బావుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత శనగపిండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, సాల్టు, కారం. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం గాబట్టి, స్పైసీ తగ్గట్టు చూసుకొని కారం గూడా వేసుకోవాలి. ఆల్రెడీ పాలకూరలో వాటర్ శాతం ఉంటాయి గాబట్టి, కొంచెం కొంచెంగా వాటర్ చిలకరించుకొని వేసుకోవాలి. వాటర్ ఎక్కువ పట్టవు దీనికి. కొంచెం కొంచెంగా వేసుకొని పిండిని గట్టిగా కలుపుకోవాలి. చూసారు గదా! ఇలా గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత కొంచెం కొంచెంగా మనం ఆనియన్ పకోడీ ఎలా వేసుకుంటామో పాలకూరతో కూడా పకోడీలు. కాకపోతే ఇది కొంచెం జిగటగా ఉంటుంది. కానీ ఇలా ఫ్రై అయిన తర్వాత గట్టిగా ఆనియన్ పకోడీలాగే వస్తుంది. ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాయి కదా! అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా! పాలకూర పకోడీ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్.